అన్నా, మా ఇంట్లో మెట్లకి మంచి రైలింగ్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాను. ఒకసారి వచ్చి చూడండి. సరే సార్, ముందు కొలతలు చూస్తాను. మీకు ఎస్ఎస్ రైలింగ్ కావాలా, కలాయి రైలింగ్ కావాలా, లేక ఐరన్ రైలింగ్ కావాలా? వాటికి సంబంధించి మెటీరియల్ క్వాలిటీ మరియు బడ్జెట్ వివరాలు చెప్పండన్నా. ఎస్ఎస్ రైలింగ్ అయితే తుప్పు పట్టదు సార్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పెయింటింగ్ అవసరం ఉండదు, ఎప్పుడూ అందంగా మెరుస్తూ ఉంటుంది. కలాయి రైలింగ్ అంటే గాల్వనైజ్డ్ ఐరన్ సార్, ఇది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, తుప్పు పట్టదు. డిజైన్ బట్టి చాలా అందంగా ఉంటుంది, ఒక్కసారి పెయింట్ వేస్తే చాలు. అదే ఐరన్ రైలింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ తుప్పు పట్టే గుణం ఉంటుంది సార్. ప్రాపర్గా పెయింట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. బడ్జెట్ కూడా మెటీరియల్ మరియు లేబర్పై ఆధారపడి ఉంటుంది సార్. ఉదాహరణకి ఎస్ఎస్ రైలింగ్ 10 రూపాయలైతే కలాయి రైలింగ్ 4 రూపాయలు, ఐరన్ రైలింగ్ 2.5 రూపాయల్లాగా ఉంటుంది. చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారన్నా. ప్లెయిన్ డిజైన్ అయితే తక్కువ మెటీరియల్తో వర్క్ అయిపోతుంది సార్, కానీ మోడర్న్ డిజైన్స్లో మెటీరియల్ ఎక్కువ పడుతుంది, లేబర్ కూడా పెరుగుతుంది. మీ బడ్జెట్ మరియు రిక్వైర్మెంట్ బట్టి కరెక్ట్ రైలింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ వర్క్ కోసం ఎక్స్పీరియన్స్డ్ వెల్డర్ని కాంటాక్ట్ చేయండి.